హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని మరొక జిల్లా నుంచి జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైందండి. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, అలాగే స్టెనో టైపిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసం దాదాపు అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తున్నారు. వచ్చే ప్రతి నోటిఫికేషన్ వివరాలని నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి వచ్చేసి పెద్దపల్లి జిల్లా నుంచి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్, పెద్దపల్లి జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీ జిల్లా ఏదనేది కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్కి చివరిలో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకునేసి నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్కి జతపరిచి దరఖాస్తు చేసుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చి చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్, రంగంపల్లి, పెద్దపల్లి అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని పంపించాల్సింది ఉంటుందన్నమాట. డేట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి డేట్స్ వచ్చేసి నవంబర్ 20వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ డిసెంబర్ 5వ తారీఖు అండి. కాకపోతే ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని డిసెంబర్ 10వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 14వ తారీఖున నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి డిసెంబర్ 16వ తారీఖున నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ డిసెంబర్ 20వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. అన్ని రకాల డేట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే స్టెనో టైపిస్ట్ పోస్ట్ ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉందండి. జనరల్ అభ్యర్థులకి రిజర్వ్ చేశారు కాబట్టి ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసిందనో జనరల్ అభ్యర్థులకి రిజర్వ్ చేశారు. ఒక పోస్ట్ మాత్రమే ఉంది కాబట్టి ఈ పోస్ట్ కూడా ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టెనో టైపిస్ట్ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏముండాలంటే కన్నా BA, BCom, BSc డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కానీ అలాగే లా డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కానీ ఉండాల్సి ఉంటుంది. డిగ్రీతో పాటుగా షార్ట్ హ్యాండ్ టైపింగ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు స్టెనో టైపిస్ట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులకేమో BA, BCom, BSc లా డిగ్రీ చేసినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ అర్హతతో పాటుగా టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కేమో రికార్డ్ అసిస్టెంట్ పోస్టు ఓసీ మహిళా అభ్యర్థులకి ఈ పోస్టును రిజర్వ్ చేశారండి. ఈ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ మాత్రం స్టెనో టైపిస్ట్ పోస్టులకి, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులకి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది సెలక్షన్ ప్రాసెస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఏజ్ చూసుకుంటే 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. SC, ST, BC, EWS అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయో పరిమితుల సడలింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కన్నా ఓసీ అభ్యర్థులు, BC అభ్యర్థులు 800 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC, ST కేటగిరీ అభ్యర్థులు 400 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే DD రూపంలో, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సిందైతే ఉంటుంది. DD చెల్లించాల్సినటువంటి అడ్రస్ వచ్చి ది సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ,
పెద్దపల్లి అనే అడ్రస్తో మీరు డీడీ తీయాల్సిందైతే ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించి. ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చదువుకొని దరఖాస్తు చేసుకోండి.